గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 5 గురువారం ఈనాటి పంచాంగరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష చవితి గురువారం ఈ రోజున పగలు 11:49 వరకు ఉంది। ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:11 వరకు ఉంది। వర్జన్ రాత్రి 9:06 నుంచి 10:40 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 10:45 నుంచి 12:24 వరకు ఉన్నాయి। ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:21 ఉదయం దుర్ముహూర్తం 10 గంటల నుంచి 10:44 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:25 నుంచి 3:09 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3:50 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు శుభ సమయం నడుస్తుంది। ఇవాళ గ్రహచారం చూస్తే చంద్రుడు ఆయన మకరంలో శుక్రుడితో కలిసి ఉంటారు। శని మీనంలో, రాహు శని కుంభంలో, రాహు మీనంలో, అలాగే కన్యలో కేతువు, కర్కాటకంలో కుజుడు, గురువు వృషభంలో, రవిబుధులు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉంటారు। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈరోజు మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు, విజయం సాధిస్తారు। మరి మానసికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురైనప్పటికీ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడంలో సక్సెస్ అవుతారు। భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఎదురవుతాయి। తర్వాత కృతిక ఉటపాదం వాళ్ళకి ఏదో తెలియని ఒక అలజడి వెంబడించే అవకాశం గోచరిస్తూ ఉంది। తర్వాత వృషభ రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాలు, మంచి వార్తలు వింటారు। స్నేహితులకి మంచి జరిగిందని కానీ, బంధువులకి మంచి జరిగింది కానీ ఇట్లాంటి వార్తలు వినడం మూలంగా కొంచెం ఆనందం ఎక్కువగా గడిపే అవకాశం వస్తుంది। మీ ప్రణాళికలన్నీ కూడా సవ్యంగా సాగుతూ ఉంటాయి। కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు। షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులందరూ కూడా శుభ ఫలితాలు బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। పూర్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి కొంచెం ఆటంకాలు ఎక్కువగా కనబడే అవకాశం వస్తుంది। రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది। మృగశిర 1, 2 పదాల వాళ్ళు చాలా వేగవంతమైన నిర్ణయాలు చేయడం, చాలా వేగవంతమైన మంచి ఫలితాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది। మిథున రాశి ప్రతి పని కూడా సమయపాలనతో పూర్తి చేసే ప్రయత్నంలో చాలా ఎక్కువగా కృషి చేస్తారు। డబ్బు ప్రతి విషయానికి కూడా కొంచెం ఇబ్బందికరం అయ్యి తర్వాత మరలి సరళింపబడి మీకు అనుకూలం అవుతూ ఉంటుంది। ప్రతి వ్యవహారంలో కూడా ప్రారంభంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు ఒత్తిడి చేయడం, వాటిని మళ్ళీ క్రమంగా సరి చేసుకోవడం, మళ్ళీ వాటన్నింటినీ కూడా మీ వైపు తిప్పుకుని ముందుకు వెళ్ళడం ఇట్లా జరుగుతుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు ఉండాలి। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి। మృగశిర 3, 4 పదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కూడా ఇదే రీతిగా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది। పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళు మాత్రం కొత్త ప్రణాళికలు చేయడం, మనుషుల సహకారం దొరక్క వాటిని ఆపుకోవడం ఇట్లాంటివి కొన్ని పనులు జరిగే అవకాశం ఉంటుంది। కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి। కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి। ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి। విద్యా వ్యాసంగం మీద నుంచి విద్యార్థుల దృష్టి మరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులు, షేర్ వ్యాపారులు, రైతులు వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తే
నష్టం లేకుండా లాభదాయకమైన ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మితభాషణ ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో చాలా సానుకూలమైన స్థితి ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి పునరుసు 4 పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగంలో కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మోసపూరితమైన వాతావరణం వెనకాలే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి ఎవరికి కూడా మీరు తొందరపడి ఏ విధమైన హామీలు ఇవ్వద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీరు వాళ్ళ హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండరు. కుటుంబ విషయాల్లోనూ అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ కూడా మీ మీద అంత గౌరవప్రదమైనటువంటి సంచారం జరుగుతుంది అనడానికి అవకాశాలు కనబడట్లా. షష్ఠ శుక్రుడు, వ్యయకుజుడు వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా కాలం పాటు ఇంక రాబోయే కాలంలో కొద్ది రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ మార్చి ఎండింగ్ వరకు కూడా కుటుంబ విషయాల్లో కానీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు చేయడం కానీ తొందరగా ఏదైనా హామీలు ఇవ్వడం కానీ ప్రతి పనులను కూడా ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేయడం మంచిది కాదు అనేది ఒక ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తాం. మితభాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. అలాగే ఈ రోజున ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయానికి కూడా ఆగ్రహవేశాలకు లోనై అనవసరమైనటువంటి చికాకులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం చికాకుగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యారాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు సమస్యలు, చికాకులు సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున సమస్యలు పక్కన ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే మీరు పాత వ్యవహారాల్లో చికాకులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఈ రోజున ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే వీళ్ళు కార్యక్రమాలను కూడా బాగా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభాల పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కటి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు కన్యారాశి వాళ్ళు. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో ఇవాళ రేపు మీకు చాలా చక్కగా చర్చలు జరిగి మంచి సూచనలు, సలహాలు అందే అవకాశం వస్తుంది. మీకు వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఉన్న సమస్యలకు కూడా మంచి ప్రణాళికలు జరిగి మంచి సలహాలు, సూచనలు కూడా అందే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి పదమే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ గ్రహచారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి వ్యవహారానికి కూడా ప్రతి సమస్యకి కూడా మీరు ఎదురొడ్డి వాటి కోసం ప్రయత్నం చేయండి. మీరు చాలా చక్కని ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి సాధారణ స్థాయి నుంచి కొంత లాభదాయకమైన ఫలితాలే ఈ తులారాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు ఏవి కూడా తిరగబెట్టకుండా చూసుకుంటారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో మంచి కృషి చేస్తారు. గౌరవప్రదంగా ఇవాళ జీవనం సాగించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ అధికారుల ప్రోత్సాహం చాలా బాగుంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకు కూడా ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ఫలితాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సాధారణ స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో శ్రమ చేసినా సరే లాభదాయకంగా మార్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు బాగానే ఉంటుంది. ఏదో తెలియని భయము, భీతి ఉంటే కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి సూచిస్తూ ఉన్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. అలాగే
తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున సర్వసాధారణంగా ఆరోగ్య విషయంలో కొంచెం ఏదో నాకు తక్కువగా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉంది, అనారోగ్యం ఏదో ఎక్కువగా ఉన్నట్టుంది అనేటువంటి భావన కలుగుతుంది. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి సలహాలు సూచనలు ఉంటాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలు, అలాగే షేర్ వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపార విషయాలు, విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ మూలా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన లాభదాయకమైన పనులు చేసి అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు బాగా అంతూ ఉంటాయి. ఉత్తరాషాఢ ఒకటి పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. తదుపరి మకర రాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు అంతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అన్ని విధాలు కూడా చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ రవి, బుధ, శుక్ర సంచారం అనుకూలంగా ఉండడం, గురువు అనుకూలం బాగా ఉన్న కారణంగా అన్ని ఫలితాలు కూడా బాగా ఉంటాయి. కేవలం కుజుడు యొక్క సంచార ఫలితం బాగుండలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. చాలా జాగ్రత్తగా సంచారం చేయాలండి. ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణ విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు రాకుండా తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి వ్యవహార విషయాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఏదో తెలియని ఒత్తిడి, మానసికమైనటువంటి శ్రమ, చికాకులు ఉండే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-3 పాదాలకు వాళ్ళు మాత్రం సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. మీనరాశి. అంతా బాగుంటుంటుంది. ఎప్పుడు చికాకులు వస్తాయి లేదు, ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్య వస్తుంది లేదు. మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ ఎక్కువతో ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ, ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించండి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ లబ్ధి పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.